అట్లనా ఓకే ఇప్పుడు స్టార్ట్. ఓకే, ఇంత మంచి డైరెక్షన్ లో ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది. నా జీవితానికి ఒక వరంగా అనిపించింది. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సో నేనేం చెప్పదలుచుకున్నానంటే డైరెక్టర్ గారు మాత్రం చాలా కష్టపడ్డారు. మా లాంటి పని ఇంత మంచి ప్రొడక్షన్ లో కూడా ఇంత మంచి పని వాళ్ళని పెట్టుకొని మరీ తీసారు. అయిపోయిన తర్వాత గ్లాస్ పార్బోస్ నిజంగా ఇది చిన్నలు పెద్దలు కుటుంబ సమేతంగా వచ్చి చూసే మూవీ. 100 days ఈజీగా 100 days తర్వాత ఫస్ట్ మూవీ రిలీజ్ చేస్తున్నాం. సో అవుతుందని నేను చెప్తున్నాను. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డా. ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు నాకు చెప్పాలంటే. నాకు ఆర్టిస్ట్ గా నేను సెకండ్ ఏంటి సెకండ్ కూడా సెకండ్ ఏంటి ఫస్ట్ బ్రేక్. ఓకే ఫస్ట్ బ్రేక్ ఆర్టిస్ట్ నాకు ఆర్టిస్ట్ గా శ్రీధర్ గారే బ్రేక్ ఇచ్చారు. ఈ మూవీలో ఆయన కనుకరించి సెకండ్ స్క్రిప్ట్ కూడా ఛాన్స్ ఇస్తే తీసే పరిస్థితిలో ఉంటే రాయడానికి అర్థం కాలేదు. అమ్మా రిఫ్లెక్టర్ మొత్తం జడదొబ్బేస్తున్నాను వెనకన. డైరెక్టర్ గారు శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే నేను అతను నాకు అన్నీ అంటాను. నాకు చాలా ఇష్టం అతను. నిజంగా డబ్బు దగ్గర ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. వాళ్ళ వైఫ్ గారు ఎంత కావాలంటే అంత చికెన్ ప్రతిసారి ప్రతి నిమిషానికి బాబు కోక్ తాగుతావా, బాబు తాగుతావా, బాబు పెప్సీ తాగుతావా అని. ఆహా ఏమి అద్భుతం, ఏమి తిండి. ఎక్కడో తను చేస్తే ఈ పిల్లలు ఏమైపోతారని బయట నుంచి బిర్యానీ తెచ్చుకుంటారే, అది మాత్రం నేను జనంలో మర్చిపోయాను. నెక్స్ట్ మూవీకి మాకు ఛాన్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఫుడ్ పెట్టి కూల్ డ్రింక్లు ఇచ్చి కూర్చోమంటే కూర్చుంటాం. నేను మాత్రం హెల్పర్ గా చేస్తాను. సో అండ్ మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మనం నిజంగా మనకు ఒక రేంజ్ ఉండాలి. ఆయనతో వర్క్ చేయాలంటే ఆయన 3 వికెట్స్ 3 క్యారెక్టర్లు ఆయన డైలాగులు చెప్పాలంటే మనకి తెలుగు వస్తే సరిపోతుంది. వెనక్కి కొంచెం తెగులు కూడా ఉంది. సో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే $100 days కాదు, 200 days కాదు, నేను 500 days ఆడుతాను. నేను 500 days ఆడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే మన ప్రొడ్యూసర్ గారు శ్వేత గారికి మంచి లాభాలను చేకూరుస్తుందని, అండ్ మన శ్రీధర్ గారికి మంచి డైరెక్టర్ గా అవకాశం వస్తుందని, హాలీవుడ్ లో నుంచి అవకాశం నేను మనస్ఫూర్తిగా నెక్స్ట్ ఓకే మా కో పార్ట్నర్ గారు, కో యాక్టర్, కో ఆర్టిస్ట్ గారు నిజంగా ఇతనితో చేయాలంటే అబ్బబ్బా పిచ్చెక్కిపోయేది అనుకోండి. మనిషి 2 నిమిషాలు గ్యాప్ ఉంటే చాలు ఏంటది యోగాసనం శవాసనం వేసేస్తాను. ఎప్పుడు యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు. రెస్ట్ తీసుకోవడం యాక్ట్ చేయడం, రెస్ట్ తీసుకోవడం యాక్ట్ చేయడం. మాట్లాడితే 5 minutes కి ఒక పెప్సీయో లేకపోతే మౌంటైన్ డ్యూనో తాగే ఇచ్చింది.